స్వర్ణలోయ మూడవ భాగం. కొలనులో బుడుంగున మునుగుతూ ఈతలు కొడుతూ గాలిస్తున్న రాజభటులకు అట్టడుగున విజయుడి శరీరం కనిపించింది. వెంటనే వాళ్ళు ఆ శరీరాన్ని కొలను గట్టుకు చేర్చారు. ఈలోగా అక్కడికి రాజదంపతులు వచ్చారు. స్పృహ లేకుండా ఉన్న విజయుణ్ణి చూసి సావిత్రి తల్లి మనసు తల్లడిల్లిపోయింది. కాసేపటికి అక్కడికి రాజవైద్యుడు వచ్చాడు. ఆయన విజయుణ్ణి పరీక్షించి భయపడవలసింది లేదని, విజయుడు జీవించే ఉన్నాడని అందరికీ ధైర్యం చెప్పాడు. కాని విజయుడు ఊపిరి పీల్చుతున్నట్లు లేదు అన్నది సావిత్రి ఇంకా కలవరపడుతూ. రాజవైద్యుడు విజయుడి శరీరాన్ని పలు విధాలా పరీక్షించాడు. పరీక్ష జరుగుతున్నంతసేపు విజయుడు కదలకుండా మెదలకుండా శిలా విగ్రహంలా పడి ఉన్నాడు. అప్పుడు రాజవైద్యుడు మహారాజుతో, మహాప్రభు, కొలనులోకి వెళ్లే ముందు యువరాజు మత్తుమందు ప్రభావానికి గురయ్యాడు. మత్తుమందు ప్రభావానికి గురైన వాడు కొలనులోకి దూకడు కదా. అంటే ఎవరో మత్తుమందు ఇచ్చి యువరాజును కొలనులోకి తోసేసి ఉండాలి. అలా ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు అన్నది ఆశ్చర్యమే. అయితే అంతకంటే ఆశ్చర్యకరమైన విశేషం ఇంకొకటి ఉన్నది అని ఆగాడు. చెప్పండి అన్నాడు ధనుంజయుడు ఆతృతగా. యువరాజు ఎంతోసేపు నీటిలో ఉండిపోయాడు. అయినా ఒక్క చుక్క నీరు అతడి శరీరంలో ప్రవేశించలేదు. జలస్తంభన విద్య తెలిసిన వారికే అది సాధ్యపడుతుంది. కానీ జలస్తంభన విద్య స్పృహలో ఉన్నవారు మాత్రమే ప్రదర్శించగలరు. యువరాజు స్పృహలో లేడన్నది తథ్యం. అయితే భూమి మీద ఎలా విశ్రాంతి తీసుకుంటాడో అంత సహజంగానూ అతడు నీటి లోపల కూడా విశ్రాంతి తీసుకున్నాడు. స్పృహ లేనప్పుడు కూడా అతడు అలా చెయ్యగలిగాడంటే అది జలస్తంభన విద్య కాదు. నీటి అడుగున మామూలు మనుషులు ఎవరూ అంతసేపు బ్రతికి ఉండలేరు. ఇది చాలా విచిత్రంగా ఉన్నది. యువరాజు భూమి మీద నీటి లోపల కూడా ఒకేలా ఉండగలడు అన్నాడు రాజవైద్యుడు. అప్పుడు ధనుంజయుడు సావిత్రితో, రాణి, మంత్రి సంజయుడు చెప్పిన విషయం నిజం అనిపిస్తున్నది. మన విజయుడు సామాన్యుడు కాదు. ఆ విషయం తన నోటితో చెప్పకుండా ఇలా లీలలు ప్రదర్శిస్తున్నాడు అంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన సంజయుడు ఆ మాటలు విని, అవును ప్రభు, యువరాజు కావాలనే మత్తుమందు తిని కొలను అడుక్కు వెళ్లి పడుకొని ఉంటాడని నా అనుమానం. లేకుంటే ఈ అంతఃపురంలో కుట్రదారులు ఎవరుంటారు చెప్పండి అని అన్నాడు. అవును మహామంత్రి, ఇప్పుడు నాకు యువరాజు గురించి ఏ చీకు చింత లేదు. అతడిని ఎవరూ ఏమీ చెయ్యలేరని నాకు బాగా నమ్మకం కుదిరింది అన్నాడు ధనుంజయుడు తేలికగా నిట్టూర్చుతూ. ఇది విని సంజయుడు పైకి నవ్వు నటిస్తూ మనసులో మాత్రం, ఇప్పుడు నా చీకు చింతలు పెరిగాయి. చంపక రాజ్యాన్ని వినయుడికి అప్పగించాలంటే ఇంకేమైనా చెయ్యాలి అని అనుకున్నాడు. కాసేపటికి యువరాజుకు స్పృహ వచ్చింది. వాడు లేస్తూనే ఎప్పటికిలా కబుర్లు చెబుతూ అప్పుడే నిద్రలేచిన వాడిలా ప్రవర్తించాడు. అందుకు రాజదంపతులు ఉత్సాహపడ్డారు. సంజయుడు నీరసపడ్డాడు. తన నివాసానికి తిరిగి వెళ్ళాక సంజయుడికి ఒక బెంగ పట్టుకున్నది. యువరాజు వరపుత్రుడు. వాడిలో అద్భుత శక్తులు ఉన్నాయి. వాడు సామాన్యుడు కాదు. అలాంటి వాడికి తను చేస్తున్న కుట్ర గురించి తెలియకుండా ఉంటుందా? ఇన్ని లీలలు ప్రదర్శిస్తున్నవాడు ఏదో ఒక రోజున తన రంగు కూడా బయట పెట్టవచ్చు కదా. ఈ అనుమానంతో సంజయుడు విజయుణ్ణి శ్రద్ధగా గమనించసాగాడు. అయితే ఆయనకు వాడు తనను అనుమానిస్తున్న జాడలేవీ కనిపించలేదు. ఇలా ఉండగా ఒక రోజున అపరిచితుడు ఒకడు సంజయుణ్ణి ఏకాంతంలో కలుసుకోగోరాడు. ఆయన సరేనన్నాడు. అక్కడ అపరిచితుడు సంజయుడితో అంతవరకు యువరాజు మీద జరిగిన అత్యాచారాలన్నీ ఏకరువు పెట్టి, మీ రాజు నిన్ను గుడ్డిగా నమ్మాడు. మా రాజైతే ఈ పాటికి ఇలాంటి పనులకు నీ ప్రాణాలు ఏనాడో తీసి ఉండేవాడు. జరిగినది యువరాజు లీల కాదు, నీ కుతంత్రం. అది ఫలించకపోతే వేరే సంగతి. ఈ విషయం మా రాజు దూరాన ఉండి కూడా తెలుసుకోగలిగాడు అని అన్నాడు. సంజయుడు తడబడి, ఎవరు నువ్వు అని అన్నాడు. నా పేరు దుర్జనుడు అంటూ వాడు అదోలా నవ్వాడు. ఆ నవ్వు వినగానే మంత్రి గుండెలు అలిసిపోయి,
ఎంత ధైర్యవంతుడికైనా గుండెల్లో గుబులు పుట్టించేలా ఉన్నది ఆ నవ్వు. నా దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నాడు సంజయుడు. మా రాజు పంపాడు అంటూ వాడు తన కథను చెప్పాడు. పొరుగుదేశపు రాజు చిత్రసేనుడికి ధనుంజయుడంటే పడదు. ఆయన పెళ్లాడాలనుకున్న సావిత్రిని ధనుంజయుడు పెళ్లాడాడని కోపం. ఆ కోపం అలా పెరిగి పెద్దదై పగగా మారింది. ధనుంజయుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చెయ్యాలన్నది ఆయన జీవితాశయంగా మారింది. అయితే ప్రజారంజకంగా పరిపాలన చేసే రాజుని ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు? చంపక రాజ్యంలో విద్రోహుల కోసం చిత్రసేనుడు చాలా కాలంగా అన్వేషిస్తున్నాడు. ఆయన వేగుల వాళ్ళు చంపక రాజ్యంలో తిరుగుతూ విద్రోహుల గురించి ఆరా తీస్తున్నాడు. దుర్జనుడు ఇదంతా చెప్పి, ఇన్నాళ్లకు నీ సంగతి తెలిసింది. నువ్వు మాతో చేతులు కలుపు, ఈ దేశానికి రాజువి అవుతావు అని అన్నాడు. సంజయుడు ఈ మాటలు విని సందిగ్ధంలో పడిపోయాడు. దుర్జనుడు చెప్పేది నిజమే అయితే తనకిది బంగారం లాంటి అవకాశం. కానీ ఇది తనను బయట పెట్టడానికి విజయుడి లీల కాదు కదా అని ఆయనకు అనుమానంగా ఉన్నది. అందుకని ఆలోచించుకొని చెబుతాను అన్నాడు ఆయన. దుర్జనుడు మళ్ళీ నవ్వాడు. అలా నవ్వకు, నాకేదోలా ఉన్నది అన్నాడు సంజయుడు. నా పేరే దుర్జనుడు. ఉండుండి ఉడిగుండి అలా నవ్వితే తప్ప నాకు బాగుండదు. అందులోనూ ఎవరినైనా చెడ్డ పనికి ప్రోత్సహిస్తున్నప్పుడు నా సంతోషానికి పట్టపగ్గాలు ఉండవు అన్నాడు దుర్జనుడు. సరే, ఇక వెళ్ళు, ఆలోచించుకొని చెబుతానన్నాను కదా అన్నాడు సంజయుడు చిరాకుగా దాచుకుంటూ. ఏం ఆలోచిస్తావు? ఈ దేశానికి రాజు కావాలన్నది నీ కోరిక కదా, దాని గురించి ఇంకేమీ ఆలోచించవుగా. ఇక ఆలోచిస్తే నా గురించి ఆలోచించాలి. నేను నిన్ను పరీక్షించడానికి వచ్చిన ధనుంజయుడి మనిషిని కాదు. నన్ను అనుమానించటం వల్ల నీకే ఆలస్యం, నష్టం కూడా. వెంటనే కార్యరంగంలోకి దూకు అన్నాడు దుర్జనుడు. నేనేం చెయ్యాలి అన్నాడు సంజయుడు ఉత్సాహంగా. ఎందుకంటే వాడు చాలా క్రూరంగా నవ్వుతున్నాడు. మంచివాళ్ళు అలా నవ్వలేరు. మా దేశము నుంచి సుశిక్షితులైన సైనికులు వందల సంఖ్యలో మీ దేశంలో అడుగు పెట్టడానికే నీ సహాయం కావాలి. వాళ్ళు మీ దేశ పౌరులుగా నటిస్తూ ప్రజల్లో కలిసిపోతారు. వాళ్లలో ప్రాంతీయ మత భేదాలు రెచ్చగొట్టి విప్లవం పేరిట దౌర్జన్యకాండకు దిగి దేశంలో అరాచకం సృష్టిస్తారు. క్రమంగా అది ప్రజా విప్లవంగా మారి రాజ్యం బాగా బలహీనమవుతుంది. అప్పుడు మా రాజు నీకు సహాయంగా వస్తాడు. నువ్వు రాజు అవుతావు అని అన్నాడు. సంజయుడు అప్పుడే తను రాజైపోతున్నట్లు కలలు కంటూ ఈ మాటలు మహా సంతోషంగా విన్నాడు. దుర్జనుడు చెప్పడం పూర్తయ్యాక, సరే, నువ్వు నీ ఏర్పాట్లలో ఉండు, నేను నా ఏర్పాట్లు చేస్తాను అని అన్నాడు. దుర్జనుడు సెలవు తీసుకుంటూ వికటాటహాసం చేసి మరీ వెళ్ళాడు. సంజయుడు ఉలిక్కిపడి, అమ్మో, ఈ నవ్వు భరించటం కష్టం. ఒక్కసారి ఎవరైనా ప్రశాంతంగా నవ్వితే వినాలనిపిస్తున్నది అని అనుకున్నాడు. అంతే, ఎలాంటి దుఃఖానైనా క్షణాల్లో మురిపించగల ప్రశాంతమైన నవ్వు వినిపించి, నాది నిజంగా అమృతవాకు, మహారాజు చక్కగా సెలవిచ్చి ఉన్నాడు అనుకుంటూ తలెత్తి చూసిన సంజయుడు ఉలిక్కిపడ్డాడు. అప్పుడు అతని ఎదురుగా ఒక బైరాగి. ఆయన కాషాయ వస్త్రాలు ధరించాడు. గుబురుగా పెరిగిన గడ్డం, మీసాల వెనుక కూడా ఆయన ముఖం తేజస్సుతో వెలిగిపోతున్నది. ఆయన భుజానికి కాషాయ వస్త్రపు జోలె వ్రేలాడుతున్నది. సంజయుడు ఆయనకు అప్రయత్నంగా నమస్కరించి, స్వామి, తమరెవరు? ఈ ఏకాంత ప్రదేశానికి నా అనుమతి లేకుండా ఎలా రాగలిగారు అని అన్నాడు. నన్ను గుర్తుపట్టలేదా అన్నాడు బైరాగి నవ్వుతూ. తమరొక మహానుభావుడని గుర్తుపట్టాను. తమరికి తనివి తీరా నమస్కరిస్తున్నాను అంటూ సంజయుడు బైరాగి ముందు మళ్లీ చేతులు జోడించాడు. అయితే నువ్వు నన్ను గుర్తుపట్టలేదు. గుర్తుపడితే నువ్వు నాకు నమస్కరించవు. నీ ఆశలన్నీ కూలద్రోసి బిడ్డ కలిగే అమృత ఫలాన్ని ధనుంజయ మహారాజుకి ఇచ్చిన బైరాగిని నేనే అన్నాడు ఆ బైరాగి. సంజయుడు తడబడి, తమరా స్వామి, నమో నమః. ధనుంజయ మహారాజుకు సంతానయోగం కలిగితే నా ఆశలు కూలడం ఏమిటి? ఆనాటి నుండి ఈనాటి వరకు
విజయుడు పుట్టినరోజు నాకు పండుగే కదా అని అన్నాడు. ఈ దేశానికి రాజు కావాలని పొరుగురాజు సాయంతో దేశంలో విద్రోహులను ప్రవేశపెట్టి అల్లకల్లోలం సృష్టించాలి అనుకున్న స్వార్థపరుడివి. నీ గురించి అన్నీ తెలుసు నాకు. నా దగ్గర రహస్యం దాచి ప్రయోజనం ఉండదు అన్నాడు బైరాగి నవ్వుతూ. వెంటనే సంజయుడు బైరాగి కాళ్ళ మీద పడిపోయి తన తప్పుకు ఆయనను క్షమించమన్నాడు. ఆయన సంజయుణ్ణి లేవనెత్తి, వెర్రివాడా, మనిషికి స్వార్థం తప్పు కాదు, మనిషి స్వార్థం మహత్తరమైనది కూడా. రావణుడు స్వార్థం వాణ్ణి నాశనం చేసిన లోకానికి శ్రీరామచంద్రుడు వంటి ఆదర్శ పురుషుణ్ణి ఇచ్చింది. నీ స్వార్థాన్ని నేను తప్పు పట్టను. ఆ మాటకొస్తే ధనుంజయ మహారాజు స్వార్థంలో తక్కువ తిన్నాడా? తనకు సంతానం లేనప్పుడు వినయుణ్ణి రాజ్యాభిషిక్తుణ్ణి చేస్తానని విజయుడు పుట్టగానే ఆ విషయమే మర్చిపోయాడు కదా. అందుకే నేను నీ కుమారుడు వినయుడు ఈ దేశానికి రాజు అయ్యే ఉపాయం చెప్పి గతంలో నేను చేసిన తప్పును సవరించుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు ఆప్యాయంగా. అప్పుడు సంజయుడి ఆనందం వర్ణనాతీతం. ఆయన అదే పనిగా బైరాగిని స్తోత్ర పాఠాలతో ముంచెత్తాడు. అప్పుడు బైరాగి అవన్నీ విని, స్తోత్ర పాఠాలు లేకున్నా నీకు సాయపడతానులే, కాబట్టి ఇక ఆపు. గతంలో విజయుణ్ణి చంపాలని నువ్వు చాలా ప్రయత్నాలు చేశావు, అన్నీ విఫలమయ్యాయి. అందుకు కారణం ఏమిటంటే విజయుడి చావు చంపక దేశంలో సాధ్యం కాదు, అది వేరే చోట రాసిపెట్టి ఉన్నది అని అన్నాడు. ఎక్కడ స్వామి అన్నాడు సంజయుడు ఆతృతగా. స్వర్ణలోయలో అన్నాడు బైరాగి. సంజయుడు తెల్లబోయాడు. ప్రపంచంలోని ఎన్నో దేశాలు, ద్వీపాలు, ద్వీపకల్పాలు ఆయనకు తెలుసు. స్వర్ణలోయ గురించి మాత్రం ఆయన ఒక్కసారి కూడా విని ఉండలేదు. స్వర్ణద్వీపం నేను పేరు కూడా కలలో కూడా విని ఉండలేదే. దానిని గురించి వివరాలు చెప్పండి స్వామి అన్నాడు సంజయుడు ఆతృతగా. బైరాగి చిరునవ్వు నవ్వి, మహాజ్ఞానులకే ఎందరికో స్వర్ణద్వీపం గురించి తెలియదు. నీకు తెలియకపోవడంలో ఆశ్చర్యం ఏముంది? ఆ ద్వీపం సిరి సంపదలకు ఆలవాలం. ఆ ద్వీపంలో ఎక్కడ చూసినా బంగారమే. అక్కడ చెట్లకు ముత్యాలు, రత్నాలు, వజ్రాలు కాస్తూ ఉంటాయి. సస్యశ్యామలమైన ఆ దీవిలో పంట పొలాలు మనకంటే 10 రెట్లు ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. అక్కడి పాడి పశువులు బిందుల కొద్దీ పాలనిస్తాయి అని అన్నాడు. సంజయుడు కాస్త చిరాకుపడి, అందువల్ల నాకేమైనా ప్రయోజనముంటే చెప్పండి స్వామి అని అన్నాడు. విజయుణ్ణి చంపాలని నువ్విక్కడ ఎన్నో ప్రయత్నాలు చేశావు, ఫలించలేదు. కారణం తెలుసా? అతడి చావు స్వర్ణద్వీపంలో రాసిపెట్టి ఉండడమే. మరి ఈ సమాచారం వల్ల నీకేమైనా ప్రయోజనముందో చెప్పు, లేదంటే నా దారిన నేను వెళ్ళిపోతాను అన్నాడు బైరాగి చిలిపిగా నవ్వుతూ. చల్లని కబురు చెప్పారు. నా తొందరపాటుకు మన్నించండి స్వామి. ఇప్పుడు నేనేం చెయ్యాలో చెప్పండి అన్నాడు సంజయుడు సంతోషంగా. విజయుణ్ణి స్వర్ణద్వీపానికి పంపాలి అన్నాడు బైరాగి. అందుకు ఉపాయం తమరు ఆలోచించారా? నేనే ఆలోచించవలసి ఉన్నదా అన్నాడు సంజయుడు వెనువెంటనే. స్వర్ణద్వీప యాత్ర నీ ఉపాయాలకు సులభంగా అందదు. ఆ యాత్రకు ఎన్నో షరతులు ఉన్నాయి. నీవు నేను చెప్పేది శ్రద్ధగా విను అంటూ బైరాగి చెప్పడం ప్రారంభించాడు. స్వర్ణద్వీపాన్ని ఒంటరిగా ఎవ్వరూ చేరలేరు. అలాగని ఇద్దరికి మించి అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు. అంటే ఇద్దరు మాత్రమే కలిసి ప్రయాణం చేస్తే స్వర్ణద్వీపం చేరుకునే అవకాశం ఉంటుంది. అలా వెళ్ళిన వారిలో ఒక్కరు మాత్రమే వెనక్కి తిరిగి రాగలరు. వచ్చిన వారు తప్పక చంపక దేశానికి రాజు అవుతారు. బైరాగి చెప్పింది విని, అయితే విజయుణ్ణి వినయుణ్ణి ఆ యాత్రకు పంపిస్తాను. వినయుడు తిరిగి వస్తాడు, ఈ దేశానికి రాజు అవుతాడు అన్నాడు ఎంతో ఉత్సాహంగా. నీ ఉపాయం మెచ్చుకోతగ్గది అన్నాడు బైరాగి. తమరు నా తెలివిని తక్కువ అంచనా వేశారు. అందుకే ఇందాక స్వర్ణద్వీప యాత్ర నా ఉపాయాలకు సులభంగా అందదు అని అన్నారు. ఇప్పుడు నేనెంత సులభంగా ఉపాయం చెప్పానో చూశారు కదా అన్నాడు సంజయుడు బైరాగితో గొప్పగా. సరే, స్వర్ణద్వీప యాత్రకు విజయుణ్ణి వినయుణ్ణి ఎంపిక చేశావు, బాగుంది. వినయుడు వెనక్కి తిరిగి రావాలని నీ కోరిక, అది నీ చేతుల్లో లేదు కదా.
వినయుడు అక్కడే ఉండిపోయి విజయుడే వెనక్కి తిరిగి వస్తే ఏం చేస్తావు అన్నాడు బైరాగి. అలా జరగటానికి వీల్లేదు అన్నాడు సంజయుడు కంగారుగా. అలా జరగకుండా ఉపాయం ఏమి ఆలోచించావు అన్నాడు బైరాగి. సంజయుడు తలగొక్కున్నాడు. ఎంత ఆలోచించినా ఆయనకు ఏ ఉపాయమూ తోచలేదు. చివరకు చిన్నబోయిన ముఖంతో, ఇందుకు మీ దగ్గర ఏదైనా ఉపాయం ఉన్నదా అని అడిగాడు. లేకేం, నా దగ్గర ఒక తాయెత్తు ఉన్నది, అది నీకిస్తాను. నీవు మనస్ఫూర్తిగా ఎవరు స్వర్ణద్వీపంలో ఉండిపోవాలని కోరుకుంటావో వారి మెడలో ఈ తాయెత్తును కట్టు. నీవనుకున్న ప్రకారం జరుగుతుంది అన్నాడు బైరాగి. అయితే ఇక ఆలస్యం దేనికి, తాయెత్తును నా చేతికి ఇవ్వండి అంటూ తొందరపడ్డాడు సంజయుడు. కంగారు పడి లాభం లేదు. ఏ విశేషానికైనా సమయం రావాలి. నీవు మరో 5 సంవత్సరాలు వేచి ఉండక తప్పదు. ఎందుకంటే స్వర్ణద్వీప యాత్ర చెయ్యాలంటే విజయుడికి కనీసం 10 ఏళ్ల వయసు రావాలి అన్నాడు బైరాగి. 5 ఏళ్లు, ఈ 5 ఏళ్లలో ఎన్ని మార్పులు వస్తాయో ఏమో అన్నాడు సంజయుడు నిరుత్సాహంగా. చంపక దేశంలో ఏ మార్పు వచ్చినా అది నీ కారణంగానే అవుతుంది. నేను మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వస్తాను. అప్పటి వరకు సెలవు కదా అని బైరాగి ఉన్నపలంగా మాయమయ్యాడు. అప్పుడు సంజయుడు తను చూసింది కళ నిజమా అన్న సందిగ్ధంలో పడ్డాడు. ఏది ఏమైనా అప్పటికి తానింకా చెయ్యగలిగింది ఏమీ లేదు కదా అని అనుకున్నాడు. బైరాగి తను కలుసుకున్న విషయం నిజమే అయితే చంపక దేశం తనదే అవుతుంది. అలాంటి చోట విద్రోహ చర్యలు ప్రారంభించటం మంచిది కాదు కదా. కాబట్టి దుర్జనుణ్ణి ప్రోత్సహించకూడదని సంజయుడికి తోచింది. ఆ తర్వాత కొద్ది రోజులకు దుర్జనుడు సంజయుణ్ణి కలుసుకొని, ఏమాలోచించావు అని అన్నాడు. నీకు సాయం చెయ్యను అన్నాడు సంజయుడు. నాకు సాయం చెయ్యడం నీకు నువ్వే సాయం చేసుకోవడమని మరిచిపోయావా అన్నాడు దుర్జనుడు. నీకు సాయపడకుండా కూడా నాకు నేను సాయం చేసుకునే ఉపాయం ఆలోచించుకున్నాను అన్నాడు సంజయుడు. ఏమిటది అన్నాడు దుర్జనుడు. సంజయుడు దుర్జనుడికి స్వర్ణద్వీప యాత్ర గురించి చెప్పాడు. అది చెప్పడంలో సంజయుడి ఉద్దేశం వేరుగా ఉన్నది. దుర్జనుడి గూఢచారత్వం గొప్పగా ఉన్నది. తనకు తెలియని రహస్యాలు ఎన్నో అతడికి తెలిసి ఉండవచ్చు. స్వర్ణద్వీపం గురించి ఇంకెవరికైనా కూడా తెలిసి ఉంటే తనకు ఊరటగా ఉంటుంది. స్వర్ణద్వీపమా, ఆ పేరుని నేనెక్కడా వినలేదే అన్నాడు దుర్జనుడు. నీ వద్ద గొప్ప గూఢచారులు ఉన్నారు కదా, వెళ్ళి తెలుసుకో అన్నాడు సంజయుడు. స్వర్ణద్వీపం పట్ల నాకు ఆసక్తిగా లేదు. నీవు కూడా మూర్ఖుడిలా ఉన్నావు. ఉందో లేదో తెలియని స్వర్ణద్వీపం మీద ఆశలు పెంచుకొని రాచరికానికి 5 ఏళ్ల పాటు ఎదురు చూడాలనుకుంటున్నావు. నాతో చేతులు కలిపితే వెంటనే ఈ దేశానికి రాజువు కావచ్చునని మరిచిపోతున్నావు అన్నాడు దుర్జనుడు. నీతో చేతులు కలిపితే అది రాజద్రోహం. 5 ఏళ్లు ఆగితే అది దైవ నిర్ణయం అన్నాడు సంజయుడు తడుముకోకుండా. మంత్రులు రాజులు కావాలంటే దైవ నిర్ణయం సాయపడదు, రాజద్రోహమే మార్గం. ఆలోచించుకో అన్నాడు దుర్జనుడు. సంజయుడు ఆలోచనలో పడ్డాడు. దుర్జనుడు చెప్పింది నిజమే. చంపక దేశపు రాజు ధనుంజయుడు సన్మార్గుడు, ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్నాడు. దైవ నిర్ణయం ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు ఉంటుంది? ఆయన ఆలోచనలు తనకు కుతూహలంగా అనుకూలంగా మల్లుతున్నాయని గ్రహించిన దుర్జనుడు మరింతగా ప్రోత్సహించి తొందర పెట్టాడు. అప్పుడు సంజయుడు, నేను వెంటనే రాజును కావడం అసాధ్యం. ధనుంజయుడు వంటి రాజున్న దేశంలో విద్రోహానికి కొన్నేళ్లు పడుతుంది కాదంటారా అని అన్నాడు. అది నిజం కావచ్చునని దుర్జనుడికి తెలుసు. ఒప్పుకుంటే సంజయుడి మనసు మారిపోకుండా ఉండడం ఎలాగా అని అతడు క్షణకాలం పాటు ఆలోచించగా ఓ ఉపాయం తట్టింది. సంజయ, నా అభిప్రాయంలో ఈ దేశంలో విద్రోహానికి 5 సంవత్సరాలు పడుతుంది. అప్పటికి నీ బైరాగి కూడా వస్తాడు. ఏ విధంగానైనా నీవు రాజువు కావడం తథ్యం. 5 ఏళ్ల వరకు చేతులు ముడుచుకొని కూర్చున్నాక తీరా ఆ బైరాగి రాకపోతే 5 ఏళ్లు ఎదురు చూడడం ఎలాగో తప్పదు. కాబట్టి ఇప్పటినుంచి నువ్వు నాకు సహకరించి సహాయపడటం
అన్ని విధాలా మంచిది అన్నాడు దుర్జనుడు. సరే, పాండవులు 5 అడిగారు, దుర్యోధనుడు ఇవ్వలేదు, అనుభవించాడు. నువ్వు 5 అడుగుతున్నావు, ఇస్తాను, రాచరికం అనుభవిస్తాను అన్నాడు సంజయుడు. అప్పుడు దుర్జనుడు సంజయుడు చేతులు కలిపారు. అప్పటి నుంచి చంపక దేశంలో విదేశీ విద్రోహులు క్రమక్రమంగా ఒకరికొకరు ప్రవేశించసాగారు. వాళ్ళు దౌర్జన్యకాండకు పూనుకునేవారు. ప్రజల్లో కలకలం రేగేది. మంత్రి సంజయుడు వారిని అణిచివేస్తున్నట్లు నటిస్తూనే వారికి మరింతగా సహకరించేవాడు. ధనుంజయుడికి ఈ కుట్ర తెలియక నిశ్చింతగా ఉన్నాడు. క్రమంగా దేశం అల్లకల్లోలం కాసాగింది. మంత్రి మీద ఆధారపడ్డ ధనుంజయుడికి అసలు కబురే అందడం లేదు. అలా 5 సంవత్సరాలు గడిచేసరికి విదేశీ విద్రోహుల దౌర్జన్యకాండ దేశానికి విపత్తుగా మారింది. ఒకరోజు సైన్యాధిపతి మంత్రిని కలుసుకొని, మంత్రివర్య, ఈ విపత్తును రాజు నుంచి దాచిపెట్టడం ఇక మంచిది కాదు. ఇంతకాలం మీరే దీన్ని అణచటానికి సరిపోగలరని ఆశపడ్డాను. ఇక జాప్యం కూడదు అని అన్నాడు. మన రాజు మహా మంచివాడు. ఆయనకు తగినంత విశ్రాంతి ఇవ్వాలనే నా కోరిక. నీవిక తప్పనిసరి అంటే ఆయనకు విషయం చెబుతాము అంటూ ఒప్పుకున్నాడు సంజయుడు చేసేది లేక. సంజయుడు సైన్యాధిపతి ధనుంజయుణ్ణి కలుసుకొని దేశానికి వచ్చిన విపత్తు గురించి చెప్పారు. ధనుంజయుడు నవ్వి, అంతా నాకు తెలుసు అని అన్నాడు. సంజయుడు కంగారు పడ్డాడు. తమకేం తెలుసునో నాకు చెప్పండి ప్రభు, నా కలవరం మీకు అర్థం కాదు అని అన్నాడు. ధనుంజయుడు నవ్వి, గోటితో పోయేదానికి గొడ్డలి ఉపయోగించాల్సి వచ్చిందిప్పుడు. 5 ఏళ్ల క్రితమే మన దేశంలో విద్రోహం మొదలయ్యింది. నేను తలదూర్చడం ఎందుకు, మంత్రివర్యులు ఉన్నారు కదా అని ఇంతకాలం ఉపేక్షించాను. మంత్రివర్యులు మంత్రాంగానికే తప్ప ఇతరత్రా పనికిరారని రుజువయ్యింది. అందుకే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాను. దానికి ముఖ్యంగా దేశ ప్రముఖుల్ని, ప్రజాప్రతినిధిని ఆహ్వానించాను. రేపే ఆ సమావేశం. మీరు అందులో పాల్గొనాలి సుమా అని అన్నాడు. మంత్రి కంగారుగా, ప్రభు, పరిస్థితి చెయ్యి దాటిపోయిందంటారా అని అన్నాడు. కంగారు పడకు, నేను పూనుకుంటే ఎంతటి విపత్కర సమస్యలనైనా క్షణాల మీద పరిష్కరించగలను. ఉన్నత స్థాయిలో ఎవరో ఒకరు సాయపడకపోతే మన దేశంలో విదేశీ విద్రోహులు ప్రవేశించలేరు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి. అందుకు సమర్థులైన గూఢచారుల్ని నియమించి ఉన్నాను అన్నాడు ధనుంజయుడు. ఇది విని మంత్రి కలవరపడ్డాడు. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని నటిస్తూ, ప్రభు, మన దేశంలో విదేశీ విద్రోహులు ప్రవేశిస్తే అందుకు పూర్తిగా నేనే బాధ్యుణ్ణి. నన్ను కారాగారంలో వేశాకని గూఢచారుల్ని నియమించాలని కోరుతున్నాను అని అన్నాడు. ధనుంజయుడు మంత్రి భుజం తట్టి, నీ మీద నమ్మకం తరతరాలది. నిన్ను అనుమానించడం నన్ను నేను అనుమానించుకున్నట్లే. అందుకే విద్రోహుల్ని గుర్తించే ప్రయత్నం చెయ్యను. కానీ గూఢచారులు విదేశీ విద్రోహుల్ని గుర్తించారని, వాళ్ళు దేశద్రోహి పేరు బయట పెట్టడానికి అంగీకరించారని ప్రకటిస్తాను. దాంతో ఆ దేశద్రోహి విదేశీ విద్రోహుల్ని కూడా తానే మట్టు పెడతాడు అని అన్నాడు. ఒకవేళ అలా జరగకపోతే అన్నాడు సంజయుడు. అప్పుడు విదేశీ విద్రోహుల్ని బంధించడం పెద్ద కష్టం కాదు. ఇప్పటికే నా వద్ద పెద్ద జాబితా ఉన్నది అన్నాడు ధనుంజయుడు. రాజు అజాగ్రత్తగా లేడని, ఆయన తన ప్రయత్నాల్లో తాను ఉన్నాడని సంజయుడికి ఇప్పటికీ అర్థమై కిమ్మనకుండా ఊరుకున్నాడు. అయితే రాజు దర్యాప్తులో తన పేరు బయటకు రావచ్చునన్న బెంగ మాత్రం ఆయన మనసులో అలాగే ఉన్నది. మర్నాడు ధనుంజయుడు అత్యవసర సమావేశం జరుపుతూ ఉండగా ఒక బైరాగి ఆయన్ని ఉన్నపలంగా చూడాలి అంటున్నట్లు భటుడు ఒకడు కబురు తెచ్చాడు. రాజు తటపటాయించిన సంజయుడు కలగజేసుకొని, అంత మంచి మాటకు ఏమంటారు, ఆయన్ని రమ్మని సెలవియ్యండి అంటూ రాజుకు సలహా ఇచ్చాడు. కాసేపటికి భటుడు బైరాగిని వెంటబెట్టుకొని సభలో ప్రవేశపెట్టాడు. బైరాగి రాజుకు అభివందనం చేసి, ధనుంజయ మహారాజుకు జయము జయము, నేను గుర్తున్నానా అని అన్నాడు. ధనుంజయుడు ఆయనను వెంటనే గుర్తుపట్టి, నాకు పుత్రప్రాప్తికి మార్గం చూపించిన మహానుభావులు తమరు.
మిమ్మల్ని నేను మరిచిపోగలనా అంటూ అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి గౌరవించాడు. బైరాగి సుఖాసీనుడు అయ్యాక రాజు ఆయన వచ్చిన కారణం అడిగాడు. అప్పుడు బైరాగి ముఖం గంభీరంగా అయిపోయింది. మహారాజా, నీ దేశం ఇప్పుడు పెద్ద ప్రమాదంలో ఉన్నది. గ్రహాలు నీకు అరిష్టాన్ని సూచిస్తున్నాయి. దేవతలు వ్యతిరేకంగా ఉన్నారు. అందువల్ల తొందరగానే నీ కోశాగారం ఒట్టిపోతుంది. పాడి పంటలు లేక సామాన్య ప్రజలు పన్నులు కట్టరు. నీ ఆదాయం స్తంభించిపోగా దేశమంతటా విద్రోహులు చెలరేగుతారు. అయితే వీటన్నిటికీ ఒకే ఒక్క పరిష్కార మార్గం ఉన్నది. అసలు శిశులు ప్రజాభిమానివి అయితే నీవా మార్గాన్ని తప్పక అనుసరిస్తావు అన్నాడు బైరాగి రాజువంక ప్రశ్నార్థకంగా చూస్తూ. ధనుంజయుడు, నేను దేశం కోసం ఏమైనా చెయ్యగలను. చివరకు ప్రాణాలనైనా ఇవ్వగలను. దేశం బాగుపడటమే నాకు ముఖ్యం అన్నాడు బైరాగితో. అప్పుడు బైరాగి ఏదో చెప్పబోయి మంత్రి ముఖం చూసి ఆగి, మాట తప్పవు కదా అన్నాడు ధనుంజయుడితో. ఇంకా ఉంది.